అమరావతి రాజధాని అయినాక మన విజయవాడకి మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, లోకేష్ గారి ఆధ్వర్యంలో దాదాపు పెట్టుబడులు కానీ అనేక రకాలుగా ఈ ప్రాంతానికి ప్రతి దేశం నుంచి విదేశాల నుంచి ఎక్కువ మంది ప్రజలు వస్తున్నారు అధ్యక్ష. మనకున్నది విజయవాడలో గన్నవరం ఎయిర్పోర్ట్ అధ్యక్ష. ఈ ఎయిర్పోర్ట్లో దురదృష్టం ఏంటంటే మనకి మంత్రి, కేంద్ర మంత్రి మన పార్టీ నుంచే అక్కడ ఉన్నారు అధ్యక్ష. కానీ సర్వీసులు మాత్రం ఈ 2 సంవత్సరాల నుంచి మనకి సర్వీసులు పెరగలేదు అధ్యక్ష. గతంలో ఏ సర్వీసులు ఉన్నాయో మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తీసుకొచ్చిన సర్వీసులు తప్పితే హైదరాబాద్కి ఈరోజు కూడా 5 ఫ్లైట్లు వెళ్తున్నాయి అధ్యక్ష. మీ వైజాగ్కి మీరు కూడా వెళ్తున్నారు అధ్యక్ష. మీ వైజాగ్కి 2 ఫ్లైట్లు 3 ఫ్లైట్లు ఉన్నాయి అధ్యక్ష. అట్లాగే బాంబేకి ఇవన్నీ కలిపి రోజుకి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి 14-15 ఫ్లైట్లు, వారానికి 1-2 చొప్పున కడపకి, కర్నూలుకి వెళ్తున్నాయి అధ్యక్ష. విజయవాడ ఎంపీ, మచిలీపట్నం ఎంపీ, అలాగే ఏలూరు ఎంపీ, వీళ్ళందరూ కూడా గౌరవ మంత్రి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి లెటర్ పెట్టారు అధ్యక్ష. ఈ ఫ్లైట్లు పెంచమని చెప్పి 2 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఇవాళ అమరావతికి రావాలంటే కాశీకి వెళ్ళటానికి ఫ్లైట్ లేదు అధ్యక్ష, గోవాకి వెళ్ళటానికి ఫ్లైట్ లేదు అధ్యక్ష, షిరిడీకి వెళ్ళటానికి ఫ్లైట్ లేదు అధ్యక్ష, కలకటాకి వెళ్ళటానికి ఫ్లైట్ లేదు అధ్యక్ష, మైసూరు వెళ్ళటానికి ఫ్లైట్ లేదు అధ్యక్ష. అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, క్యాపిటల్ అధ్యక్ష ఇది. సార్ అదే అధ్యక్ష. ఇక్కడున్న ప్రాంతంలో ఇప్పుడు హైదరాబాద్ చూడండి, రోజుకి దాదాపు 200 ఫ్లైట్లు దిగుతాయి అధ్యక్ష. ఇక్కడ విజయవాడ ఏం చేస్తుంది అధ్యక్ష? రాజధాని అయింది, 15 ఫ్లైట్లు ఏంటి అధ్యక్ష? నాకు అర్థం కాదు. గౌరవ మంత్రి లోకేష్ గారు ఇక్కడే ఉన్నారు. లోకేష్ గారు కూడా మొన్న దుబాయ్ ఫ్లైట్లు, ఎమిరేట్స్ వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడారు. దుబాయ్ కనెక్షన్ కావాలి, దోహా కనెక్షన్ కావాలి, అక్కడ ఉన్న కాంట్రాక్టరు ఇదైపోయాడు. అసలు అంటే విజయవాడలో కేంద్ర మంత్రి మనకు ఉండి కూడా నిష్ప్రయోజనం అయిపోయింది అధ్యక్ష. ఎక్కడా పట్టించుకోవట్లేదు అధ్యక్ష. తమరి ద్వారా, లోకేష్ గారి ద్వారా, ముఖ్యమంత్రి గారి ద్వారా నేను కోరేది ఏంటంటే దయచేసి మన ప్రాంతాన్ని, అమరావతి క్యాపిటల్ కాబట్టి దీనికి ఈ ఫ్లైట్ సర్వీసులు, దుబాయ్ కనెక్షన్ ఇమ్మీడియట్గా కావాలి అధ్యక్ష, దోహా కావాలి. డొమెస్టిక్గా నేను చెప్పినటువంటి వారణాసి, మైసూరు, జైపూరు, కలకటా, కోయంబత్తూరు ఎన్నిట్లు కూడా కనెక్షన్ ఇచ్చి మనకి రూపాయి ఖర్చు లేదు అధ్యక్ష. ఇది వాళ్ళు ఎయిర్లైన్స్ వాళ్ళు ఫ్లైట్ లైట్ అధ్యక్ష. మన ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ₹1 ఫండింగ్ అవసరం లేదు అధ్యక్ష. 0 అవరే అధ్యక్ష. మరి మామూలుగా విప్పులకి ఇంక వేరే ఫార్మేట్ లేదు కదా అధ్యక్ష, వేరే ప్రొసీజర్ లేదు విప్పులకి. కాబట్టే 0 అవర్లో మా ప్రాంత సమస్య కాబట్టి ఇది అందరికీ, మీకు కూడా ఉపయోగపడేది కాబట్టి అడుగుతున్నాం అధ్యక్ష. వైజాగ్ వెళ్ళాలి కదా అధ్యక్ష, మీరు సమస్య ఉంది, వైజాగ్ వెళ్ళాలి కదా అధ్యక్ష. అందరికీ ప్రాబ్లం అధ్యక్ష. ఇప్పుడు అసెంబ్లీకి రావాలంటే ఫ్లైట్లు లేవు, ఎక్కడి నుంచి ఫ్లైట్లు లేవు. కాబట్టి కేంద్రానికి ఇమ్మీడియట్గా గౌరవ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి లెటర్ రాసి దీని మీద సీరియస్గా తీసుకోమని, ఫ్లైట్లు ఇమ్మీడియట్గా పెంచమని మీ ద్వారా, ప్రభుత్వం ద్వారా నేను కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష.